అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత సుహిత పిన్ని మిత్ర నువ్వా వాట్ ఎ సర్ప్రైజ్ వెల్కమ్ వెల్కమ్ ఓపెనింగ్ కూడా రాలేదు నువ్వు ఎంతో బిజీగా ఉండే నువ్వు వీల్ చూసుకొని వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ కూర్చో మిత్ర కూర్చో పిన్ని పిన్ని నువ్వు రావడమే కాకుండా మిత్రను కూడా తీసుకొచ్చావు చాలా థ్యాంక్స్ పిన్ని అదే మాట సుహిత బిజీగా ఉండడం వల్ల రాలేకపోతున్నాను గాని లేకపోతే రెగ్యులర్గా వచ్చి ఇక్కడే కూర్చునేదాన్ని ఇది మాత్రం నా కంపెనీ కాదా ఏమిటి ఎప్పటికప్పుడు వద్దామని అనుకుంటున్నాం గానీ రావడం కుదరడం లేదు అందుకే ఈరోజు పర్టికులర్గా నిన్ను చూడాలని పని కట్టుకుని వచ్చాం థ్యాంక్ యూ పిన్ని కాఫీ కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు ఏమొద్దు సుహిత నిన్ను కలవాలని వచ్చాం కలిసాం ఆ సంతృప్తి చాలు అదేంటి పిన్ని మొదటిసారి ఆఫీస్కి వచ్చారు ఆ మాత్రం కూడా మర్యాద చేయకపోవడం పద్ధతి కాదు మంచి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఈ ఫోన్లో ఒకటి టైంకి పనిచేయవు జస్ట్ 1 minute పిన్ని నేను వెళ్ళి కాఫీ చెప్పేసి వస్తాను ఇప్పుడేం వద్దులే సుహిత నో ఫార్మాలిటీస్ అయినా మేమేం పరాయి వాళ్ళం కాదుగా మర్యాదలు చేయడానికి నీ కబుర్లు వింటే చాలు మంచి కాఫీ తాగినట్టే ఉంటుంది అలా కాదులే పిన్ని నేను వెళ్ళి చెప్పేసి వస్తాను కాఫీ వచ్చేస్తుంది పిన్ని
పర్వాలేదు సుహిత, ఇక మేము బయలుదేరుతాం. అదేంటి పిన్ని అప్పుడే బయలుదేరుతా అంటారు? నాకోసం పని కట్టుకుని వచ్చావన్నారుగా. అన్నాను సుహిత, కానీ ఇప్పుడే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మన ఫైల్ ఒకటి ఆయన టేబుల్ మీద ఉంది, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది, వెంటనే క్లియర్ చేసుకోవాలి. ఓకే పిన్ని, కాఫీ తాగేసి వెళ్ళండి. సారీ సుహిత, మరోలా అనుకోవద్దు. మినిస్టర్ గారి అపాయింట్మెంట్ దొరకడమే కష్టం. ఏదో ఇవాళ లక్కీగా దొరికింది. ఇప్పుడు గాని మిస్ అయితే మినిమం ఇంకో నెలైనా వెయిట్ చేయాల్సిందే. మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళతో డీలింగ్ అంటే ఇదే ప్రాబ్లం. టైం అవుతోంది, వస్తాను సుహిత. నువ్వు అంతగా చెప్తుంటే నేను ఇంకేం మాట్లాడగలను పిన్ని. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఇది నా ఆఫీసే కాదు, మీ ఆఫీస్ కూడా. తప్పకుండా వస్తాం సుహిత. మరి మేము బయలుదేరుతాం. మిత్ర, వెళ్దామా? వస్తాం. మనం టైంకి ఫైల్ నొక్కేశాం కాబట్టి సుహిత పని ఫినిష్. ఇక పొరపాటున కూడా సుహితకు ఆ కాంట్రాక్ట్ రాదు. మనకు కావాల్సింది కూడా అదే కదా పిన్ని. ఏమైనా చాలా తెలివిగా ప్లాన్ చేశా పిన్ని. ఇప్పుడున్న బిజినెస్కి అది మిడిసిపడిపోతుంది. దానికి తోడు ఈ ఫారిన్ కాంట్రాక్ట్ కూడా వస్తే ఇక దాన్ని మనం పట్టుకోలేం. మనల్ని పరమ నీచంగా చూస్తుంది. పరిస్థితి అంతవరకు ఎందుకు రానిస్తాను మిత్ర? సుహిత అలా వర్క్ చేశాను, ఇలా వర్క్ చేశాను అని మీ అమ్మతో చెప్తున్నప్పుడే డెఫినెట్గా ఈ ఫైల్లో విషయం ఉందని అర్థమైపోయింది. మీ అమ్మ కూడా బాగుందని సర్టిఫికెట్ ఇవ్వడంతో ఎలాగైనా ఫైల్ కొట్టేయాలని ఫ్లాష్ వచ్చింది. దాని రిజల్టే ఇది. ఇది యాస్టీస్గా మనం సబ్మిట్ చేసేస్తామా పిన్ని? మరి అలా చేయకపోతే 4 రోజులు ఎంతో కష్టపడి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంత పక్కాగా తయారు చేసిన సుహిత మనసు బాధపడుతుంది కదా. సుహిత ఆత్మశాంతికైనా మనం ఈ ఫైల్ యాజ్ ఇట్ ఈస్గా సబ్మిట్ చేయాల్సిందే. కాకపోతే కంపెనీ పేరు మాత్రం మారుస్తాం. ఇంతకీ ఈ ఫైలుకు బదులుగా నువ్వు సుహితకిచ్చిన గిఫ్ట్ ఫైల్లో ఏముంది పిన్ని? పక్కా ట్రాష్ ఉంది మిత్ర. ఆ ఫైల్లోని డీటెయిల్స్ చూస్తే సుహితకు బిజినెస్ లో ఫండమెంటల్స్ కూడా తెలియదనుకుంటారు. ఏవో లెక్కలేసి నాన్ సెన్స్ అంతా జత చేసి పరమ చెత్తగా తయారు చేశాను ఆ రిపోర్ట్. ఆ ఫైల్ గాని కంపెనీ వాళ్ళు చూస్తే ఇంకోసారి ఆఫీస్లో కూడా అడుగు పెట్టకుండా సుహిత 2వ కాలు కూడా విడిచేస్తారు. ఏమిటి మేడం అంతగా నవ్వుతున్నారు? ఏం లేదు వసంత, మనుషుల మనస్తత్వాలు చూసి మనసారా నవ్వాలనిపించింది. అందుకే హాయిగా ఆనందంగా తనివి తీర నవ్వుతున్నాను. అసలేం జరిగింది మేడం? వీళ్ళేరి వెళ్ళిపోయారా? వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయారు. పని మీద వచ్చారా? అవును, ప్రేమతో చూడ్డానికనొచ్చి మన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫైల్ పట్టుకుపోయారు. పట్టుకుపోయారా? ఓ, బ్రహ్మాండంగా దొంగిలించుకుపోయారు. ఆ విషయం అంత కూల్గా చెప్తున్నారేంటి మేడం? అంటే 4 రోజులుగా మనం పడ్డ శ్రమ అంతా వృధా అయిపోయినట్టేనా? ఆ రిపోర్టు ఇవాళ సబ్మిట్ చేయాలి కదా. తప్పకుండా చేద్దాం వసంత, నువ్వేం కంగారు పడకు. మన దగ్గర వేరే కాపీ ఉందా? కాపీ లేదు, ఒరిజినల్లే ఉంది. అదేంటి మేడం? తాడిని తలదన్నే వాడుంటే వాడి తలదన్నే వాడుంటాడని సామెత చెప్తారు. అలాగే తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు. పాపం అదే ఒరిజినల్ అనుకుని తీసుకెళ్ళిపోయారు. ఈ పాటికి మన తెలివి తక్కువతనం మీద, మన చేతగాంతనం మీద జోకులేసుకొని నవ్వుకుంటూ ఉంటారు. టిట్ ఫర్ టాట్ అని చాలా చక్కగా సమాధానం చెప్పారు మేడం. ఇన్ని దెబ్బలు తిని ఇంకా నేర్చుకోకపోతే ఎలా వసంత? ఎదుటి వాళ్ల మంచితనాన్ని బలహీనతగా తీసుకునే వాళ్ళకి ఓ గుణపాఠం నేర్పాలనిపిస్తుంది. ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని సొంత కుటుంబాన్ని, వ్యాపారాన్ని కూడా నాశనం చెయ్యాలనుకునే
ఇలాంటి మోసగాళ్ళకి సరైన సమాధానం చెప్పి బుద్ధి చెప్పాలన్నంత కసి పెరుగుతుంది. నమస్కారం సార్. నమస్తే ఆనంద్ గారు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏమిటి విశేషాలు? నేను అమెరికన్ కంపెనీ ఇన్ఛార్జిగా జాయిన్ అయ్యాను. మీకు తెలుసు కదా సార్? అవునవును తెలుసు. ఈ మధ్యనే బాగా ఎస్టాబ్లిష్ చేశారు కదా. నాకు బాగా తెలిసిన వాళ్ళు. వర్క్ అది ఎలా జరుగుతుంది? ఆ విషయమే మీతో మాట్లాడదామని వచ్చాను సార్. చెప్పండి. కంపెనీ వర్క్ అంతా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఏదన్నా పెద్ద కంపెనీకి, పేరున్న కంపెనీకి అప్పచెప్దాం అనుకుంటున్నారు మా వాళ్ళు. గుడ్. అయితే ఆ పని మీ ద్వారా జరిగితేనే బాగుంటుందని అందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చారు. నా ద్వారానా? అవును సార్. ఆ కాంట్రాక్ట్ కోసం చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో మంచి కంపెనీని రికమెండ్ చేసే బాధ్యత మిమ్మల్ని తీసుకోమని మేనేజ్మెంట్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను సార్. మీరు ఏ కంపెనీ మంచిదని సర్టిఫై చేస్తే వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ వెళ్తుంది. కాబట్టి శ్రమ అనుకోకుండా మీరు మాకు ఈ సహాయం చేసి పెట్టాలి. నా మీదున్న నమ్మకంతో, నా మీదున్న గౌరవంతో మీరు నా దగ్గరికి వచ్చారు. చాలా సంతోషం. కాకపోతే ఈ వయసులో నాకు ఈ బాధ్యతలన్నీ ఎందుకు? వేరే ఇంకెవరికన్నా అప్పచెప్పండి. అంత మాట అనకండి సార్. మీరు అనుభవజ్ఞులు. మార్కెట్లో ఉన్న మంచి కంపెనీల గురించి అవగాహన, అనుభవం మీకున్నాయి. అదిగాక గతంలో మీతో టైఅప్ పెట్టుకున్న కంపెనీలు టేకప్ చేసిన ప్రాజెక్టులన్నీ మంచి రిజల్ట్సే ఇచ్చాయి. అందుకే మీరన్నా మీ జడ్జిమెంట్ అన్నా మా వాళ్ళకి బాగా నమ్మకం. ఎలాగైనా మిమ్మల్ని ఒప్పించాల్సిన బాధ్యత నాదేనని హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి. అందుకని మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నాను. ఎలాగైనా మీరు ఈ సహాయం చేసి పెట్టాలి. ఈ బాధ్యతలు, టెన్షన్స్ నా వల్ల కాదని అన్నీ వదులుకుని హాయిగా ప్రశాంతంగా ఉన్నాను ఆనంద్ గారు. నన్నెందుకు ఇబ్బంది పెడతారు? మిమ్మల్ని ఇంత ప్రెషర్ చేస్తున్నందుకు క్షమించండి సార్. మీ ద్వారా జరిగితేనే ఈ కాంట్రాక్ట్కి 100% న్యాయం జరుగుతుందని మా వాళ్ళకి గట్టి నమ్మకం. మీరు ఈ బాధ్యత తీసుకుంటే మేము సగం సక్సెస్ అయినట్టే సార్. ప్లీజ్ కాదనకండి సార్. సరేలేండి. అనుభవం, నమ్మకం, గౌరవం అని ముందరి కాళ్ళకి బంధం వేసేశారు. ఇంకా కాదని ఎలా అనగలను? మీ వాళ్ళు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను పూర్తి వివరాలతో వచ్చి మళ్ళీ కలుస్తాను. వస్తాను సార్. మంచిది. అంటే ఫైనల్ డెసిషన్ మోహన్దే అనమాట. ఐ సీ. ఆయన సర్టిఫికెట్ ఇస్తే గానీ కుదరదా? ఓహో అలాగా. ఆయన తప్ప పెద్ద మనుషులు ఇంకెవ్వరూ దొరకలేదా వాళ్ళకి? ఓకే, కానీ ఏం చేస్తాం. ఎనీహో, టైంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు థ్యాంక్ యూ. బాయ్. ఏంటి పిన్ని మోహన్ గారు అని అంటున్నావు? కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది మిత్ర. ఏంటది? ఆ ఫారెన్ కంపెనీ వాళ్ళు ఇది వరకు మోహన్ గారితో టైఅప్ పెట్టుకున్నారట. ఆ నమ్మకంతో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ పవర్స్ అన్ని ఆయనకే అప్పచెప్పారట. ఈ విషయంలో ఆయనదే ఫైనల్ డెసిషన్ అని ఆథరైజేషన్ కూడా ఇచ్చారట. ఆయన ఏ కంపెనీ మంచిదని క్వాలిఫై చేస్తే వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తారట. ఫినిష్ అయిపోయింది. ఆయన చేతిలోకి కాంట్రాక్ట్ వెళ్ళాక ఇక మనకెందుకు వస్తుంది పిన్ని? ఆ ముసలాయన ఆర్డర్ పువ్వుల్లో పెట్టి మరీ సుహితకిస్తాడు. మిత్ర, నువ్వు అనవసరంగా ఎక్సైట్ అవ్వకు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్. ఈ విషయం మనకే తెలిసింది కానీ ఇంకా బయటికి రాలేదు. సుహితకు కూడా తెలిసే అవకాశమే లేదు. కాబట్టి వెంటనే నువ్వు మోహన్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఏంటి పిన్ని నువ్వు అంటుంది? నేను ఆయన దగ్గరికి వెళ్ళాలా? ఒకప్పుడు నేనే ఆయన్ని బలవంతంగా మా ఇంట్లోంచి బయటికి పంపించేశాను. ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని వెళ్తాను? కాదని వెళ్ళినా నన్ను గేటు దాటి లోపలకు కూడా రాణిస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఆ నెగటివ్ థింకింగ్ నుంచి ముందు బయటికి రా మిత్ర. ప్రతిదీ లేదు, కాదు, జరగదు అనుకుంటే వ్యాపారంలో అడుగు ముందుకెయ్యలేవు. ఆయన మనకి శత్రువే కావచ్చు, కానీ వ్యాపారంలో శాశ్వత శత్రుత్వాలు, మిత్రుత్వాలు ఉండవు.
అవసరాన్ని బట్టి రిలేషన్స్ మారిపోతూ ఉంటాయి. అయినా మోహన్ గారు వయసులో పెద్ద ఆయన. ఎంత కాదనుకున్నా ఆ జనరేషన్కి ఇంకా సెంటిమెంట్లున్నాయి. కాబట్టి నువ్వు చీ కొట్టినా, ఇంట్లో నుంచి పొమ్మన్నా, చిన్నపిల్లవని, మనవరాలివని మనసులో ఎక్కడో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత తన దగ్గరకు వచ్చావన్న ఆనందంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచించరు. ఒకప్పుడు ఆయనకు నువ్వంటే చాలా ఇష్టం కదా. ఇలాంటప్పుడే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అందుకని సుహితకి ఈ విషయం తెలిసి ఆయన్ని కలిసేలోపే నువ్వెళ్ళి ఆయన్ని మాటల్లో పెట్టి కాంట్రాక్ట్ వచ్చేలా చేయమని ముందుగానే మాట తీసుకోవాలి. అది కాదు పిన్ని. అనవసరమైన ఆర్గ్యుమెంట్లతో టైం వేస్ట్ చేయొద్దు మిత్ర. నీకన్నా ముందు సుహితకి ఆయన మాట ఇచ్చేస్తే ఆ తర్వాత మనం చేయగలిగింది ఏమీ ఉండదు. నా మాట విని ముందు ఆయన్ని కలుసుకుని మాట తీసుకో. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ముందు నువ్వు అర్జెంటుగా బయలుదేరు. వెళ్ళు మిత్రా. సరే పిన్ని, ఇప్పుడే వెళ్తాను. రంగనా బాబు, ఆ ఎండిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండు. అలాగే బాబు. మిత్ర ఎందుకొచ్చినట్టు? ఊరకరాదు మిత్ర అని ఏదో పనుండే వచ్చి ఉంటుంది. రంగనా బాబు, నేను లోపలే ఉంటాను. మిత్ర అడిగితే లోపల ఉన్నానని చెప్పు. అలాగే బాబు. తమాషా చెప్తా. మిత్రమ్మా, బాగున్నారా? తాతాజీ ఉన్నారా? ఉన్నారమ్మా. మీరేంటమ్మా అసలు రావటం మానేశారు? వచ్చిన వాళ్ళందరినీ ఇలా దిక్కుమాలిన ప్రశ్నలు అడగడం తప్ప నీకు వేరే పని లేదా? పని చేసుకోవా. ముసలాయన ఈ టైంలో నిద్రపోతున్నాడేంటి? వద్దులే, లేపితే గొణుక్కుంటాడేమో. నిద్ర జడగొడితే అయ్యే పని కూడా అవ్వదు. ఈయన కోసం వెయిట్ చేయాలి. తప్పదు.